పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారి లుక్స్ ఎలా ఉన్నవి, మళ్ళీ అతను సినిమాలోకి కాంబ్యాక్ వచ్చిన తర్వాత 25 ఏళ్ల కుర్రాడిలాగా మారాడు. అలా ఎలా మేకోవర్ అయ్యారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో దశాబ్దాలుగా తన స్టార్డమ్ ను నిలబెట్టుకున్న హీరోల్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు. ఆయన వయసు పెరుగుతున్నా ఆయనలో కనిపించే ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్, ఫిట్నెస్ అభిమానులకి ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతుంటారు, చిరంజీవి గారు నిజంగానే ఇంత యంగుగా ఉంటారా, కెమెరా ట్రిక్సేనా? దీనికి సమాధానం ఒక్కటే కాదు, అనేక అంశాలు కలిసి ఆయన లుక్ ని ప్రభావితం చేస్తున్నాయి. మొదటిది క్రమశిక్షణతో కూడిన ఆయన జీవన శైలి. చిరంజీవి గారు ఎప్పటి నుంచో డిసిప్లిన్ కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. సమయానికి నిద్రపోవడం, సమయానికి లేవడం, శరీరానికి విశ్రాంతినివ్వడం వంటి అలవాట్లు ఆయన ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మంచి నిద్ర వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది. రెగ్యులర్ వర్కౌట్స్. వయసు ఎంత పెరిగినా ఫిట్నెస్ విషయంలో ఆయన ఎప్పుడూ రాజీ పడరు. రోజు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది, కండరాలు బలంగా ఉంటాయి, శరీరమ భంగం కూడా పెరుగుతుంది, ముఖంలో కూడా ఉత్సాహం కనిపిస్తుంది. ఆయన డాన్స్ చేసిన, యాక్షన్ సీన్స్ చేసిన ఎనర్జీ తగ్గినట్లు అస్సలు కనిపించదు. ఫిట్ గా ఉండాలంటే జిమ్ ఒకటే సరిపోదు, ఆహారం కూడా చాలా ముఖ్యం. ప్రోటీన్లు, కూరగాయలు, పండ్లు, తగినంత నీరు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం, చర్మం రెండు ఆరోగ్యంగా ఉంటాయి. సినీ నటులకు చర్మ సంరక్షణ చాలా అవసరం. చిరంజీవి గారు కూడా తమ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని అనేక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. సన్ ప్రొడక్షన్, స్కిన్ ట్రీట్మెంట్స్, సరైన స్కిన్ కేర్ రొటీన్ వంటివి కూడా ఆయన లుక్ ని ప్రభావితం చేస్తాయి. సినిమాలో ఉపయోగించే కెమెరాలు, లైటింగ్, కలర్ గ్రేడింగ్, విజువల్ టచ్ అప్స్ వల్ల నటులు మరింత యంగ్ గా కనిపించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం చిరంజీవి గారికే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని పెద్ద సినిమాలలో జరిగే సాధారణ ప్రక్రియ. మంచి మేకప్ ఆర్టిస్ట్ ని ఒక వ్యక్తిని చాలా యంగ్ గా చూపించగలడు. ముడతలు తగ్గించడం, స్కిన్ టోన్ సమంగా కనిపించడం, ఫేస్ షేప్ ను హైలైట్ చేయడం, ఇలాంటి టెక్నిక్స్ వల్ల తెరపై లుక్ మరింతగా ఫ్రెష్ గా ఉంటుంది. ఒక వ్యక్తి వయసును హెయిర్ స్టైల్ కూడా ప్రభావితం చేస్తుంది. సరైన హెయిర్ స్టైల్, హెయిర్ కలర్, గ్రూమింగ్ వల్ల ఎవరికైనా కొంత యంగ్ లుక్ వస్తుంది. చిరంజీవి గారు కూడా సినిమాకు తగ్గట్టు హెయిర్ స్టైల్ మార్చుకుంటూ ఉంటారు. మనిషిని యంగ్ గా చూపించేది కేవలం ముఖం కూడా కాదు, ఆయన ఎనర్జీ కూడా. చిరంజీవి గారి నవ్వు, మాట్లాడే తీరు, అభిమానులతో కలిసిపోయే స్వభావం ఆయనకు మరింత యవ్వనాన్ని తీసుకొస్తుంది. 40 సంవత్సరాల క్రితం చేసిన స్టెప్పుల్లో కనిపించిన ఎనర్జీని ఇప్పటికీ చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అదే ఆయన ప్రత్యేకత. డాన్స్ ప్రాక్టీస్ కూడా ఫిట్నెస్ కు చాలా ఉపయోగపడుతుంది. ఒక మంచి సినిమాటోగ్రాఫర్, సరైన లైటింగ్, సరైన కెమెరా యాంగిల్ ఇవి కలిసి నటుడిని లుక్ ను పూర్తిగా మార్చేయగలవు. అందుకే తెరపై కనిపించే రూపం నిజ జీవితంలో కనిపించే రూపంతో కొంత తేడా ఉండొచ్చు. శాస్త్రీయ కారణం కాకపోయినా అభిమానులు తమ అభిమాన హీరోను ఎప్పుడు అదే ప్రేమతో చూస్తారు. చాలా మందికి చిరంజీవి గారు ఇప్పటికీ గ్యాంగ్ లీడర్, ఇందిరా ఠాగూర్ రోజుల్లో హీరోగానే కనిపిస్తారు. చిరంజీవి గారు 25 ఏళ్ల వ్యక్తిగా నిజంగా మారిపోయారని చెప్పడం సరైంది కాదు. అలాగే అంతా మేకప్ మాత్రమే అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వాస్తవానికి ఆయన క్రమశిక్షణ, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, స్కిన్ కేర్, గ్రూమింగ్, ఆధునిక సినిమా టెక్నాలజీ, మేకప్, కెమెరా వర్క్ ఇవన్నీ కలిసి ఆయనను తెరపై మరింత యంగ్ గా కనిపించేలా చేస్తాయి. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించిన నటుల్లో చిరంజీవి గారు ఒకరు. ఆయన లుక్ వెనుక ఎలాంటి ఒక మ్యాజిక్ లేదు. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి, ఫిట్నెస్, శ్రద్ధ, మంచి గ్రూమింగ్, అలాగే ఆధునిక సినీ సాంకేతిక ఈ అన్ని అంశాల కలయిక ఆయన అభిమానులకు ఇప్పటికీ యంగ్ గా కనిపించేలా చేస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చిరంజీవి గారి యంగ్ లుక్ కు ప్రధాన కారణం ఏదని మీరు భావిస్తున్నారో మా కామెంట్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.